కి మద్దతును ఉపసంహరించుకున్నారు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు. గుర్గావ్లో మకాం వేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇక మరోవైపు కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ మంతనాలు జరుపుతోంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లుండగా మ్యాజిక్ ఫిగర్ 113. ఇందులో కాంగ్రెస్ జేడీఎస్ బలం 118. 6 నుంచి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటున్నారు బీజేపీ. పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యూ. కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి తెరపడబోతోంది. ఈ రాజకీయ సంక్షోభంలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధానంగా ఆపరేషన్ కమల్ ను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలందరినీ హర్యానాలోని గుర్గావ్ లో ఒక హోటల్లో ఉంచడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ వైపుకు ఆకర్షించేందుకు ముఖ్యంగా ఆపరేషన్ కమల్ ని కూడా ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లు ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అలాగే జేడీఎస్ ప్రభుత్వానికి ఇప్పటివరకు మద్దతు ఇస్తూ రావడం జరిగింది. వారు ముఖ్యంగా ఆర్ శంకర్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్ శంకర్, అలాగే హెచ్ నగేష్, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతుని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు మకర సంక్రాంతి, ఈ రోజు మంచి రోజు, ప్రభుత్వాన్ని మార్పు రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలో అని చెప్పి ముఖ్యంగా ఆర్ శంకర్ స్పందించడం జరిగింది. అందుకే ప్రభుత్వం మారాలి కాబట్టి నేను నా మద్దతును ఉపసంహరించుకున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే హెచ్ నగేష్ కూడా ముఖ్యంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, అలాగే ఇప్పటి వరకు ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం అనుకున్నన్ని ఫలితాలు సాధించలేకపోయింది. ఒక అండర్స్టాండింగ్ లేకుండా, సమన్వయం లేకుండా ప్రస్తుతం ప్రభుత్వం అనేది నడుస్తుంది. అందుకే నేను నా మద్దతుని ఉపసంహరించుకుని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి నేను నా మద్దతుని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి హెచ్ నగేష్ కూడా స్పందించడం జరిగింది. మొత్తం ముఖ్యంగా బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు కొంతమంది కర్ణాటక సంబంధించిన ఎంపీలంతా కూడా ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు. బీజేపీ చేతిలోంచి ఎమ్మెల్యేలు ఎవరు జారిపోకుండా ప్రధానంగా బీజేపీ అంతా ఏకతాటిపైన ఉండేందుకు ముఖ్యంగా నేషనల్ కౌన్సిల్ సమావేశాలకి ఢిల్లీ వచ్చారు వీరంతా ఎమ్మెల్యేలంతా. సో అక్కడి నుంచి వీరంతా సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ కూడా వారి ఇళ్లకి ఫోన్లు చేసుకునే అవకాశం మాత్రమే కల్పిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా లాగేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా ఇటీవల కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి తొలగించిన మంత్రి ద్వారా లాబింగ్ జరుపుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలని, అలాగే ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకున్న ఇండిపెండెంట్ల ద్వారా ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఏర్పాటుకి ముఖ్యంగా బీజేపీ పావులు కదుపుతున్న పరిస్థితి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల లోపే కాంగ్రెస్ పార్టీని అక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కర్ణాటకలో బీజేపీ పాగా వేసినట్లయితే కనుక ఇది సార్వత్రిక ఎన్నికలకు ప్లస్ అవుతుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇందుకోసమే సార్వత్రిక ఎన్నికలు ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం పావులు కదుపుతోంది. రైట్, థాంక్యూ గోపి.